కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా బ్లాక్ బస్టర్ అయింది, కానీ హీరో కంటే విలన్ కే పేరొచ్చింది. వన్ మ్యాన్ షోగా అందరూ ప్రతి నాయకుడిపైనే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, రెండోసారి. స్టార్డమ్ ఉన్న హీరోస్ ని పక్కన పెట్టి పెర్ఫార్మెన్స్ తో మార్కులు కొట్టేస్తున్న ఆ యాక్టర్ ఎవరో చూసేద్దామా? దురంధర్ రిలీజ్ తర్వాత బాలీవుడ్ లోని కాదు ఇండియా మొత్తం అక్షయ్ ఖన్నా పేరు మార్మోగిపోతోంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్ వంటి యాక్టర్స్ తమ పాత్రలకు 100% న్యాయం చేసినా అంతకు మించి ఇంప్రెస్ చేశాడు అక్షయ్ ఖన్నా. కరుడుగట్టిన పాకిస్తానీ నేరగాడు రెహమాన్ బలోచ్ పాత్రను పోషించాడు అక్షయ్ ఖన్నా. అక్షయ్ అనుకోకుండా వేసిన డాన్స్ హుక్ స్టెప్ గా మారింది. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఈ డాన్స్ కోసం అక్షయ్ పెద్దగా కష్టపడలేదు. రెహమాన్ బలోచ్ క్యారెక్టర్ ఎంట్రీ టైంలో పాట ఉంటే బాగుంటుంది అనుకున్నాడు డైరెక్టర్ ఆదిత్యధర్. డాన్సర్స్ తో కలిసి ఆడిపాడుతూ వచ్చి కుర్చీలో కూర్చోవడంపై అక్షయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. నిజంగా డాన్స్ చేసుకుంటూ రావాలా అని డైరెక్టర్ ని అక్షయ్ అడిగితే నువ్వు ఏదనుకుంటే అది చేయమన్నాడు దర్శకుడు. దీంతో రిహార్సల్స్ లేకుండా తనదైన స్టైల్లో సింపుల్ స్టెప్ తో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సింగిల్ టేక్ లో ఓకే అయింది. సినిమాకు ఇదే హైలైట్ గా నిలిచిందే. వినోద్ ఖన్నా వారసుడిగా అక్షయ్ ఖన్నా 22 ఏళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయ్యాడు. 97లో వచ్చిన వినోద్ ఖన్నా హీరోగా నటించి నిర్మించిన హిమాలయ పుత్రతో ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ మూవీ బోర్డర్ బ్రేక్ ని తీసుకొచ్చింది. తాల్, దిల్ చాతా హై, హల్చల్, తీస్ మార్ ఖాన్, రేస్ వంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 19 ఏళ్లకే జుట్టు పలచబడిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. అక్షయ్ ఖన్నా కెరియర్ 2 సార్లు గ్యాప్ లో పడింది. 2012లో రిలీజ్ అయిన గలీ గలీ చోర్ హై తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకొని డిషుమ్ మూవీ చేశాడు. 22లో వచ్చిన దృశ్యం 2 హిట్ అయినా అక్షయ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ రోల్ కి పేరొచ్చినా 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని చావాతో అద్దరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. చావాలోని ఔరంగజేబు రోల్ క్రేజ్ తీసుకొచ్చింది. దురంధర్ రిలీజ్ తర్వాత అక్షయ్ ఖన్నా యాక్టింగ్ గురించి చర్చ స్టార్ట్ అయింది. బయటకు సింపుల్ గా కనిపించిన పవర్ఫుల్ రోల్స్ కి కేర్ ఆఫ్ గా నిలిచాడు. ప్రస్తుతం 6 సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో తెలుగు సినిమా మహాకాళి కూడా ఉంది. శుక్రాచార్యగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు అక్షయ్. దురంధర్ రిలీజ్ తర్వాత అక్షయ్ ఖన్నా కెరీర్ పై ఆసక్తి పెరిగింది. ఈ జనరేషన్ ఆడియన్స్ అక్షయ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 50వ ఏట అడుగుపెట్టినా ఇప్పటికీ సింగిలే. గతంలో కరిష్మా కపూర్ ప్రేమలో పడినట్టు వార్తలొచ్చినా పెళ్లిదాకా వెళ్ళలేదు. బాలీవుడ్ హీరోలో అక్షయ్ ఖన్నా మాత్రం డిఫరెంటే. క్యారెక్టర్లోనే కాదు బయట కూడా ఓవర్ యాక్షన్ చేయడు. షూటింగ్కి వచ్చామా, నటించామా, వెళ్ళామా అన్నట్టుగా అక్షయ్ స్టైల్ ఉంటుంది. బాలీవుడ్ పార్టీల్లో కూడా కనిపించడు.